హాయ్ గాయ్స్, ఈ రోజు మా మామ ఇంటితో ఉండే ఈ బొప్పాయి చెట్టుని మీకు చూపించిపోతున్నా. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి అయితే మా మామ కష్టపడి ఈ బొప్పాయి చెట్టుని సాకాడు. ఎందుకంటే ఇది నాటి స్టైల్ చెట్టు కాబట్టి అంతరించిపోకూడదని చెప్పి ఈ చెట్టుని బాగా జాగ్రత్తగా చూసుకున్నాను అనమాట. ఈ చెట్టులో నుంచి 3 పళ్ళు మేము కోసాము. సో ఆ 3 పళ్ళలో ఒక్క పండు మాత్రం అయితే మా వాడు తీస్తున్నాడు చూడండి. సో తీస్తుండేది నా ఫ్రెండ్. సో ఎంత బాగుందంటే ఆ పండు ఎంత బాగా పండైందంటే అంత నీట్ గా పండైంది. అంటే నాటి పండు కాబట్టి అంత ఎర్రగా కనిపిస్తుంది. సో అది తీస్తున్నప్పుడు ఎంత బాగా స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది నాటి స్టైల్ కి. సో మేమైతే ఆ పండుని తీసి మళ్ళీ ఆ విత్తనాలు కూడా నేను తీసుకున్నా. ఆ విత్తనాలు కూడా చేత్తో తీసుకొని ఒకసారి చూసి ఆ విత్తనాలు చూడండి ఎంత దుండుగా లావుగా నల్లగా ఉన్నాయని. ఈ విత్తనాలు వేరే తోటలో వేసినా కూడా మంచి చెట్టు వస్తుంది. అందులో నుంచి ఒక పీస్ తీసుకొని నేనైతే తిన్నప్పుడు నిజంగానే ఈ ఇయర్ లో నేను ఏదైనా ఒక మంచి బొప్పాయి తిన్నానంటే అది మా మామ పెంచిన ఈ చెట్టుతోనే. మంచి టేస్ట్ నుండి ఈ పండు అయితే